ఒకటే చెప్పాను వెయిట్ తగ్గకపోతే పోయినారు కదా ఇబ్బంది లేదా ఒకటి చెప్తాను వెయిట్ తగ్గినామంటే క్లాత్ రేట్ తగ్గుతుంది అప్పుడు క్లాత్ తగ్గుతుంది చెప్పేది రా చెప్తా అంటే నువ్వు 2.5 గంట ఇదే వేస్తావా నీ గురించి నా గురించి ఎందుకు 4 పన్నాలు తగ్గుతాయి ఇబ్బంది ఏముంది ఇప్పుడు నేనేం చెప్పానంటే 6 గంటలకంతా నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి నువ్వే పెద్ద సీఎం గుడ్ మార్నింగ్ నువ్వు వాళ్ళకి 6 గంటలు గుడ్ మార్నింగ్ కాదు వాళ్ళు లేచి చదువుకోమని చెప్పు నీకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ నీకు అవసరం ఏమన్నా గుడ్ మార్నింగ్ చెప్పాను మేమన్నా ఐఏఎస్ చదివినావా లేదంటే ఎగ్జామ్ రాసి యాలెట్ నెంబర్ రాసి పరీక్ష రాసినావు ఆల్రెడీ నెంబర్ రాసి గుడ్ మార్నింగ్ చెప్తే చెప్పకూడదు 5:30 లేచి దేవుడి మొహం చూసి మొహం కడుక్కొని ముక్కెత్తుకొని చదువుకోండి చదివేది టైం ఏంటంటే ఉదయం పూట చదివితే బుర్ర పెట్టుకుంది అది చెప్పాలి గుడ్ మార్నింగ్ చెప్పు రాత్రి కూడా గుడ్ నైట్ చెప్పు తిన్నావరా పడుకున్నావరా రూమ్ లో చికెన్ వాసన వచ్చిందా అవన్నీ చెప్పకూడదు ఇది మొత్తం రోడ్ చేశారు ఉంటే మొత్తం అంతా నువ్వు 3:30 లేస్తావు కదా 5:30 ఫోన్ చేసి లేపు అలా అలారం మారగా ఫోన్ చేసి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పండి అదే గుడ్ మార్నింగ్ అని చెప్పింది నీకు అంటే గుడ్ మార్నింగ్ చెప్పించుకోవాలి అసలు పిల్లకాయలు చెప్పకూడదు నీ మీద ప్రేమ పెట్టి వాడు చెప్పాలా నువ్వు చెప్పాలి గుడ్ మార్నింగ్ నిన్ను చూస్తేనే ఎవరు కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పరు చెప్పాలని కూడా అసలు మనసు సిరిగిపోతుంది ఆడ మెట్లు కడేస్తున్నాను చూసినావు టైల్స్ బుద్ధ అటు కూర్చో ఆయన అన్న కొంచెం సన్నగా ఉన్నాడు బుద్ధ లైఫ్ ని సీరియస్ గా తీసుకొని లైఫ్ ని సీరియస్ చెప్పు వాళ్ళు పిల్లగా చెప్పు తప్పులేదు చెప్పండి కామెడీ కాదు 5:30 లేస్తానమ్మా ఫోన్ చేసి భయం పెట్టుకుంటాను భయం చేసి వాళ్ళకి సాయంకాలం చెప్పి అని చేస్తే కామెడీ కాదు 5:30 చదువుకోండి లేండి నేను అదే కదా చెప్పింది 10th బాల్యం అయిపోయింది ఇంటర్ కాలేజ్ స్టేజ్కి వచ్చారు చెప్పు నాకు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు అది ఆల్ అవుట్ పెట్టు లేదంటే పెట్టుకుని ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వాసన వస్తుంది అసలు మొన్న 5వ రోజు నాకు మండింది 9 గంటలు అవుతుంటే అప్పుడు ఫోన్ చేస్తే అదే కదా పరిస్థితుల్లో చూస్తుంది ఒకే అటెన్షన్ లో రావాలి కానీ తప్ప ఆదివారం ఇదేందని చెప్పి నీ కథ నువ్వు వేరు వాడు వేరు వాళ్ళు ఎదిగే బిడ్డలు నువ్వు ఎదిగేసిన బిడ్డవు నువ్వు చెప్పేది నేను ఆ అమ్మాయి ఉద్యోగం వచ్చింది అన్ని అయిపోయింది ఆ అమ్మాయి గత వేరే రావాల్సిన బిడ్డలు వాళ్ళు ఉద్యోగం రాకపోతే సౌత్ ఇండియా సార్ మాలో స్వప్న ఉండింది మా నాన్నతో